రామాయణంలో అయోధ్యకాండలో ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో శ్రీరాముడికి పట్టాభిషేకం చేసేందుకు దశరథుడు నిర్ణయం తీసుకోవడం, భరతుడు అయోధ్యకు రాకముందే పట్టాభిషేకం చేయాలని దశరథుడు అనుకోవడం, అలాగే కైకకు దశరథుడు ఎందుకు భయపడ్డాడో ఈ వివరాలన్నీ చెప్పుకున్నాం. శ్రీరాముడి పట్టాభిషేకం గురించి తెలుసుకున్న మంధర ఏం చేసిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. రామాయణంలో కీలకమైన ఘట్టమిదే. ఈ ఘట్టం లేకపోతే అసలు రామాయణమే లేదు. రాముడి పట్టాభిషేకం గురించి తెలుసుకున్న మంధర మనసు అసూయ, కోపంతో నిండిపోయింది. ఆమె వెంటనే కైక రాజమందిరానికి వెళ్ళింది. అప్పటికి కైక నిద్రపోతోంది. ఒక పక్క అంతా నాశనమవుతుంటే తీరిగ్గా నిద్రపోతున్నావా అని మందర కైకను నిద్రలేపింది. చిన్నప్పటినుంచి కైక సంరక్షణను మందర చూసింది. అందువల్ల మందరకు కైకయ్య అంటే చనువు ఎక్కువ. తెల్లారితే శ్రీరాముడి పట్టాభిషేకం జరగబోతోందని మందర కైకకు చెప్పింది. అప్పటికి ఆ విషయం కైకకు తెలీదు. ఎందుకంటే దశరథుడు నిర్ణయం తీసుకొని వెంటనే మర్నాడే పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టాడు. చాలామందికి ఆ నిర్ణయం గురించి తెలీదు. భరతుడు లేని సమయం చూసి దశరథుడు తనకిష్టమైన రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడని, అదే జరిగితే నీ భరతుడు నువ్వు ఇద్దరూ రాముడికి దాసులు కాక తప్పదని మందర కైకకు విషాన్ని నూరిపోసింది. కాని చిన్నప్పటినుంచి శ్రీరాముణ్ణి తన కన్న కుమారుడిలా కైకేయి చూసింది. రాముడంటే కైకకు చాలా ఇష్టం. మందర ఆ మాట చెప్పగానే కైకేయి సంతోషపడింది. తన రాముడు చక్రవర్తి కాబోతున్నాడని సంబరపడింది. ఆ శుభవార్త తెచ్చినందుకు మందరకు బహుమతి కూడా ఇచ్చింది. ఇవన్నీ చూసిన మందరకు కళ్ళెర్రబడ్డాయి. ఆగ్రహంతో ఊగిపోయింది. చెప్పుడు మాటలు ఎంత దారుణంగా ఉంటాయో, వాటికి తలొగ్గితే జీవితాలు ఎలా సర్వనాశనమవుతాయో చెప్పేందుకు మందర ఘట్టం పెద్ద ఉదాహరణ. కైకేయికి మందర ఎలా నూరిపోసిందంటే కైకేయి ప్రేమాభిమానాలు క్షణాల్లో శత్రుత్వంగా మారిపోయాయి. చెప్పుడు మాటల పర్యవసానాలు అంత ఘోరంగా ఉంటాయి. మరి సవతి కొడుకు ఎప్పటికైనా శత్రువే అని మందర కైకకు నూరిపోసింది. ఎప్పటికైనా రాముడు నిన్ను భరతుణ్ణి చంపేస్తాడని హెచ్చరించింది. భరతుడు సమర్థుడు కాదని తెలిసే రాముడు కావాలనే సింహాసనాన్ని ఆక్రమిస్తున్నాడని, రాముడు రాజైతే అతని కిందే కైకేయి భరతుడు దాసిలవుతారని కైక మనసులో విషం నింపింది. అప్పటికీ కైకేయి మనసు స్థిమితంగానే ఉంది. లెక్క ప్రకారం పెద్దవాడైన రాముడికే చక్రవర్తి అయ్యే అర్హత ఉందని, దశరథుడి నిర్ణయంలో తప్పే ఉందని మందరకు కైకేయి చెప్పింది. అయినా శ్రీరాముడు వంటి గుణసంపన్నుడు, వీరాధివీరుడు ఎవరు ఉండరని, చక్రవర్తి అయ్యేందుకు అన్ని అర్హతలు రాముడికి ఉన్నాయని కూడా కైకేయి చెప్పింది. తన దృష్టిలో రాముడు భరతుడు వేరు కాదని, తన కన్న తల్లి కౌసల్య కన్నా రాముడు తనకే ఎక్కువ సేవ చేశాడని కైకేయి రాముడిపై ఉన్న అభిమానాన్ని వివరించింది. కైక మనసులో రాముడిపై ఉన్న ఇంతటి అభిమానం కూడా మందరలాంటి ఒక ఇంటి పరమనిషి వల్ల ముక్కలైపోయిందంటే చెప్పుడు మాటలు ఎంత ప్రమాదకరమో ఊహించండి. అందుకే రామాయణంలో ప్రతి ఘట్టం మన జీవితానికి పాఠం. చివరిగా కైకేయి ఒక మాట అంది. రాముడు చక్రవర్తి అయినా 100 ఏళ్ల తర్వాత భరతుడికే రాజ్యం వస్తుంది కదా అని మందరకు కైకేయి చెప్పింది. రామాయణ కాలంలో రాజ్యాధికార కాలాలవి. ఆనాటి ప్రజలకు 100 ఏళ్ల ఆయుష్ ఉండేదని ఈ మాట ఆధారంగా చెప్పవచ్చు. కాని ఆ మాటకు కూడా మందర నిట్టూర్చింది. రాముడి తర్వాత అతని కుమారుడు చక్రవర్తి అవుతాడు గాని భరతుడు ఎందుకు అవుతాడు అని మందర కైకను ప్రశ్నించింది. భరతుడు ఎప్పటికీ రాజు కాలేడని, ఎప్పటికైనా భరతుడి వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి ఏనాటికైనా శ్రీరాముడే భరతుణ్ణి సంహరిస్తాడని, రాముడు చక్రవర్తి కాగానే సర్వాధికారాలతో అతని తల్లి కౌసల్య రాజమాత అవుతుందని, నిన్ను పురుగు కంటే హీనంగా చూస్తుందని ఘోరాతి ఘోరంగా కైక మనసులో మందర విషాన్ని నింపింది. భరతుడు ఎప్పటికీ రాజు కాలేడన్న మాట, అలాగే కౌసల్య తనను దాసీలా చూస్తుందన్న మాటకు కైక మనసు పూర్తిగా మారిపోయింది. తనలో ఉన్న ప్రేమాభిమానాలు అనుమానాలై వెంటనే శ్రీరాముడిపైన శత్రుత్వంగా మారిపోయాయి. కైకలో ఒక్కసారిగా ఆగ్రహం కనిపించింది. అప్పుడు మందర కళ్ళు చల్లబడ్డాయి. అయితే రాముణ్ణి వనవాసానికి పంపి ఈ అయోధ్యకు తన కుమారుడైన భరతుణ్ణి చక్రవర్తిగా చేయిస్తానని కైక మందరతో చెప్పింది. ఆనాడు శంబరుడి నుంచి దశరథుణ్ణి కాపాడినందుకు 2 వరాలు కోరుకోమన్నాడు. ఆ వరాలను సమయం వచ్చినప్పుడు కోరుకుంటానని కైకేయి దశరథుడితో ఆనాడు చెప్పింది. ఇప్పుడు దశరథుణ్ణి ఆ వరాలు కోరుకుంటానని కైకేయి మందరతో ఆగ్రహంతో చెప్పింది. ఏ వరాలు అడగాలో కూడా మందర కైకేయికి నూరిపోసింది. మొదటి వరంగా భరతుడి పట్టాభిషేకం, రెండో వరంగా శ్రీరాముడికి 14 ఏళ్లు వనవాసం అడగమని ఒక ఘోర విపత్తుకి మందర బీజం వేసింది.
అడిగిన వెంటనే దశరథుడు వరాలివ్వడని, అందుకే మాసిన బట్టలతో అంధకారంలో కటిక నేలమీద పడుకొని దశరథుడు వచ్చినా ముఖం చూపించకుండా జుట్టు విరబోసుకొని కోపంతో రౌద్రంతో అతనికి భయం కలిగేలా చెయ్యాలని మందర దారుణమైన ఆలోచనను కైకేయికి చెప్పింది. అప్పుడైతేనే ఏం అఘాయిత్యం చేసుకుంటావో అన్న భయంతో దశరథుడు నువ్వు చెప్పినట్టు చేస్తాడని మందర కైకేయికి చెప్పింది. అందుకే ఎలాంటి ముఖ్యమైన విషయాలైనా సలహాలైనా తమ స్థాయికి తగ్గ వ్యక్తులు లేదా తమకంటే విద్యలోనూ స్థాయిలోనూ ఉన్నతమైన వ్యక్తులతోనే చర్చించాలి. చదువు సంధ్యలు లేని వారి దగ్గర, పరిణితి లేని వారి దగ్గర, స్థాయిలో మనకన్నా తక్కువ వారి దగ్గర సలహాలు గాని సూచనలు గాని తీసుకోవడం అంత మంచిది కాదు. ముఖ్యంగా మన దగ్గర పనిచేసే ఉద్యోగుల దగ్గర వ్యక్తిగత విషయాలు అసలు చర్చించకూడదని, చెప్పుడు మాటలు చెప్పేంత చనువు వారికి ఇవ్వకూడదని పెద్దలు చెప్తుంటారు. కైకేయి దగ్గర దాసిగా పనిచేసే మందర మాటలు విని కైకేయి తన స్థాయిని కోల్పోయింది. ఎంతోమంది జీవితాలను ఆవేశంతో నాశనం చేసింది. నిజానికి రామావతారం లక్ష్యమే రావణ సంహారం. మందరలో దైవిక శక్తి ఆ బుద్ధిని ప్రవేశపెట్టకపోతే రామావతారానికి అర్థం ఉండదు. కనుక మందరకు ఆ బుద్ధిని దైవమే కలిగించాడు. అదే సమయంలో మందర లాంటి మనుషులకు ఎంత దూరంగా ఉండాలో కూడా జీవిత పాఠాన్ని ఆ భగవంతుడు బోధించాడు. మరి రాముడిపై అంత ప్రేమ కురిపించిన కైకేయి ఒక్క క్షణంలో మారిపోవడం కూడా ఆశ్చర్యమే కదా. అందుకు కారణం దశరథుడికి ఉన్న శాపం. ఆ శాప ప్రభావమే కైకేయి రూపంలో పనిచేసింది. దశరథుడికి శాపమేమిటో తెలుసుకుందాం. దశరథుడికి వివాహం కావడానికి ముందు, అంటే యువకుడిగా ఉన్నప్పుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. దశరథుడికి శబ్దభేది విద్య వచ్చు. అంటే శబ్దం ఎటు వినిపిస్తే ఆ శబ్దానికి అనుగుణంగా లక్ష్యాన్ని ఛేదించటం శబ్దభేది. ఆ విద్యలో దశరథుడు ఆరితేరినవాడు. అలా అడవిలో ఆనాడు చాలాసేపు తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద దశరథుడు కూర్చున్నాడు. అక్కడికి కొంత దూరంలో ఒక జంతువు నీళ్లు తాగుతున్న శబ్దాన్ని దశరథుడు విన్నాడు. అటువైపు బాణం వేశాడు. ఏ లేడుకో దుప్పికో బాణం తగిలి ఉంటుందని అనుకున్నాడు. కాని ఒక బాలుడి అరుపు వినిపించింది. దగ్గరికి వెళ్లి చూస్తే అతను ఒక ముని బాలకుడు. అంధులైన తన తల్లిదండ్రులకు నీళ్లు తీసుకొని వెళుతుంటే దశరథుడి బాణం తగిలి ఆ బాలుడు చనిపోయాడు. ఆ విషయం తెలిసిన అంధులైన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. ఆ బాధలో దశరథుణ్ణి తీవ్రంగా శపించారు. ఆ శాపం ఏంటంటే, దశరథ, మా కుమారుడు దూరమై మేము బాధతో ఎలా మరణిస్తున్నామో అలాగే నువ్వు కూడా పుత్రశోకంతో మరణిస్తావని ఆ తల్లిదండ్రులు ఘోరంగా శపించి వారు కూడా మరణించారు. ఆ తర్వాత కాలక్రమంలో ఈ శాపం గురించి దశరథుడు కూడా పట్టించుకోలేదు. కైకతో ఉన్న అనురాగం వల్ల ఆమెకొక్కరికే ఈ శాపం గురించి దశరథుడు చెప్పాడు. ఇంకెవరికీ తెలీదు. చివరికి ఆమె వల్లే ఆ శాపం ఫలించింది. రాముడు దూరమైతే దశరథుడు మరణిస్తాడని తెలిసి కూడా కైకేయి రాముణ్ణి దూరం చేయడానికి సిద్ధమైంది. తన ఆవేశంలో ఆగ్రహంలో దశరథ ప్రాణాలు పోతాయని, తనకు వైధవ్యం వస్తుందన్న విషయాన్ని కూడా కైకేయి మర్చిపోయింది. తన కోపమే తన శత్రువు అని పెద్దలు చెప్పేది ఇందుకే. విధి ఎలాంటి పరీక్ష పెడుతుందో ఎవరూ ఊహించలేరు. ఇలా కైకేయి మందర చెప్పినట్టే ఒక చీకటి గదిలో మాసిన చీర కట్టుకొని కటిక నేలపై పడుకుంది. కైకేయికి ఆరోగ్యం బాగాలేదని తెలిసిన దశరథుడు ఆమె మందిరానికి వచ్చాడు. ఇక్కడే వాల్మీకి స్త్రీ మనస్తత్వాన్ని అద్భుతంగా వర్ణిస్తూ ఒక శ్లోకం రాశారు. ప్రతిజ్ఞాం ప్రతిజానిష్వ యదిత్వం కర్తుమిచ్చసి అని రాశారు. ఈ శ్లోకం వెనుక ఘట్టమిది. దశరథుడికి కైకేయి అంటే చాలా ఇష్టం. మిగిలిన ఇద్దరి భార్యల కంటే ఎక్కువగా ఆమె మందిరంలోనే ఉండేవాడు. ఆ ఇష్టమే ఇప్పుడు దశరథుణ్ణి కైకేయి మందిరం వరకు తీసుకువచ్చింది. వైద్యుణ్ణి తీసుకురావాలా? ఎవరైనా బాధ పెట్టారా? ఎవరినైనా శిక్షించాలా? ఇలా కైకను ఆ పరిస్థితిలో చూసిన దశరథుడు ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. స్త్రీ తనకేమైనా కావాలనుకుంటే అస్సలు మాట్లాడకుండా మౌనంగా ఉంటుందని, ఎంత బతిమాలినా ఒక్క మాట కూడా మాట్లాడదని వాల్మీకి స్త్రీ మనస్తత్వం గురించి రాశారు. స్త్రీ మౌనాన్ని అలకను తట్టుకోలేని భర్త నీకేం కావాలన్నా చేస్తాను, ఈ మౌనాన్ని మాత్రం తట్టుకోలేనని భర్త ప్రతిజ్ఞ చేసే వరకు స్త్రీ పట్టుదలతో నిరీక్షిస్తుందట. భర్త ఎప్పుడైతే ఆ మాట అంటాడో అయితే నిజంగా ఏం కావాలన్నా చేస్తారా అని భర్త దగ్గర మాట తీసుకొని అప్పుడు మౌనాన్ని వదులుతుందట. పైన చెప్పిన ప్రతిజ్ఞాం ప్రతిజానిష్వ యదిత్వం కర్తుమిచ్చసి అనే శ్లోకానికి అర్థం ఇదే.
అలా ఏం అడిగినా చేస్తానని దశరథుడు కైకేయికి మాట ఇచ్చాడు. అంతేకాదు, ఏం కోరినా చేస్తానని తనకు ప్రాణమైన రాముడి మీద దశరథుడు ప్రమాణం చేశాడు. అప్పుడు కైకేయి మౌనం వీడింది. నిర్మోహమాటంగా తనకిచ్చిన 2 వరాలను తీర్చాలని అడిగింది. మందర చెప్పిన వాటికి మరింత జోడించి కైకేయి వరాలడిగింది. మొదటిది భరతుడికి పట్టాభిషేకం, రెండోది శ్రీరాముడికి 14 ఏళ్ల అరణ్యవాసం. అది కూడా తక్షణం ఇదే రోజు రాముడు అడవులకు వెళ్లాలని తీవ్రమైన ఆగ్రహంతో కైకేయి దశరథుణ్ణి 2 వరాలు కోరింది. అసలు 14 ఏళ్లే ఎందుకు? మహాభారత కాలంలో 12 ఏళ్లు వనవాస శిక్ష ఉండేది. 14 ఏళ్ల పాటు రాజ్యానికి దూరంగా అడవుల్లో ఉంటే రామాయణ కాలంలో ఆ పౌరుడు ఆ రాజ్య పౌరసత్వాన్ని కోల్పోతాడు. పౌరసత్వాన్ని కోల్పోతే ఇక చక్రవర్తి అయ్యే అర్హతను కూడా కోల్పోతాడు. కనుక శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేయాలని కైకేయి కోరింది. కైకేయి కోరిన విషాద వరాలు వినగానే దశరథుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. తేరుకోగానే దశరథుడు తీవ్రమైన ఆగ్రహంతో కైకేయిని నానా మాటలన్నాడు. రాజ్య ప్రజలందరూ రాముడే చక్రవర్తి కావాలని కోరుకుంటుంటే నీకు రాముడి మీద అంత ద్వేషం ఎందుకని దశరథుడు ఏడ్చాడు. రాముడు దూరమైన మరుక్షణమే నేను మరణిస్తానని తెలిసి కూడా నా చావు కోరావని కైకను దశరథుడు దూషించాడు. దుర్మార్గురాలా, పాపి అని నిందించాడు. దశరథుడు చాలాసేపు కైకేయి మందిరంలోనే నిస్సహాయంగా ఉండిపోయాడు. అయినా సరే కైకేయి మనసు మారలేదు. ఆడిన మాట తప్పి ఇక్ష్వాకు వంశానికే మచ్చ తెస్తారా అని దశరథుణ్ణే తిరిగి ప్రశ్నించింది. ఎవ్వరేమైపోయినా నేను కోరిన వరాలివ్వాల్సిందేనని కైకేయి పట్టుబట్టింది. ఒకవేళ తీర్చకపోతే విషం తాగి మరణిస్తానని కైకేయి దశరథుణ్ణి బెదిరించింది. దశరథుడు ఏడుస్తున్నా కైకేయి చలించలేదు. అలాగే జుట్టు విరబోసుకొని ఆవేశంతో ఊగిపోతూ ఉంది. అటు అయోధ్యంతా శ్రీరాముడి పట్టాభిషేకాన్ని కన్నులారా చూసేందుకు రాజమందిరానికి తరలి వస్తున్నారు. సమయం దగ్గర పడుతోందని చెప్పేందుకు మంత్రి సుమంత్రుడు దశరథుడి మందిరానికి వెళ్లాడు. అక్కడ దశరథుడు కనిపించలేదు. కైకేయి మందిరంలో ఉన్నారని తెలిసి అక్కడికి సుమంత్రుడు వెళ్లాడు. నిస్సహాయంగా కూర్చొని ఉన్న దశరథుణ్ణి చూసిన సుమంత్రుడికి ఏమీ అర్థం కాలేదు. శ్రీరాముణ్ణి దశరథుడు చూడాలనుకుంటున్నారని, తక్షణమే రాముణ్ణి వెంట పెట్టుకుని రావాలని కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది. సుమంత్రుడు అదే విషయాన్ని చెప్పేందుకు శ్రీరాముడి దగ్గరకు వెళ్లాడు. దశరథుడు కైకేయి తమను తీసుకురమ్మన్నారని సుమంత్రుడు చెప్పాడు. కైకేయి ఆశీర్వాదం తీసుకోవడానికి తండ్రిగారు రమ్మని ఉంటారని సీతమ్మకు చెప్పి శ్రీరాముడు బయలుదేరాడు. దారి పొడుగునా అయోధ్య ప్రజలు శ్రీరాముడిపై పూలు జల్లుతూ స్వాగతాలు పలికారు. కైకేయి అంతఃపురం వచ్చాక శ్రీరాముడొక్కడే మందిరంలోకి వెళ్లాడు. అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్న తండ్రి దశరథుణ్ణి, ఆగ్రహంతో జుట్టు విరబోసుకొని ఉన్న కైకేయిని రాముడు చూశాడు. ఇద్దరికీ నమస్కరించాడు. కళ్ల నిండా నీళ్లతో దశరథుడు రామా అని దీనంగా శ్రీరాముణ్ణి పిలిచాడు. అలాంటి స్థితిలో, అది కూడా కన్నీటితో, దశరథుణ్ణి శ్రీరాముడు ఎప్పుడూ చూడలేదు. తన తండ్రి ఏమీ మాట్లాడకపోవడం, దుఃఖంలో మునిగిపోవడం చూసి ఏం జరిగిందో అని కైకేయిని అడిగాడు. శ్రీరాముడికి దశరథుడు ఏమీ చెప్పలేకపోతున్నాడని కైకేయికి అర్థమైంది. వెంటనే మీ నాన్నగారి దుఃఖానికి కారణం నేను తీసుకున్న 2 వరాలే అని కైకేయి రాముడికి సూటిగా చెప్పేసింది. ఆ వరాలను నీవు నా ఆజ్ఞగా శిరసావహిస్తానని చెప్తే వాటి గురించి చెప్తానని కైకేయి రాముడి దగ్గర మాట తీసుకుంది. ఇచ్చిన మాట తప్పనని, ఆజ్ఞను శిరసావహిస్తానని శ్రీరాముడు కైకకు మాట ఇచ్చాడు. అప్పుడు తనకు దశరథుడు వరాలిచ్చిన సందర్భాన్ని, ఆ కథను చెప్పింది. ఆ 2 వరాలను ఇప్పుడు కోరానని, వాటిలో ఒకటి భరతుడికి పట్టాభిషేకం, రెండోది 14 ఏళ్లు నీ వనవాసమని కైకేయి ఏమాత్రం జాలి దయ లేకుండా శ్రీరాముడికి చెప్పింది. అంతేకాదు, ఆడిన మాటను తప్పని వాడివైతే ఇక్కడే పట్టాభిషేకం కోసం చేసుకున్న ఈ అలంకరణలు, పట్టువస్త్రాలు విడిచి నారవస్త్రాలు కట్టుకొని తక్షణం వనవాసానికి బయలుదేరాలని కైక శ్రీరాముణ్ణి ఆజ్ఞాపించింది. ఇన్ని దారుణమైన మాటలు కైక నోటి వెంట వస్తున్నా రాముడు చలించలేదు, దుఃఖించనూ లేదు. ఆయన ముఖంలో ఎలాంటి ఆగ్రహం లేదు. అతి సాధారణంగా ఉన్నాడు. వెంటనే శ్రీరాముడు, అమ్మా, నీ ఆజ్ఞను, తండ్రి నీకిచ్చిన మాటను శిరసావహిస్తున్నాను. ఇప్పుడే ఇక్కడ్నించే 14 ఏళ్ల వనవాసాన్ని స్వీకరిస్తున్నానని కైకకు చెప్పాడు. తండ్రి మాటను జవదాటడం తనకు మరణంతో సమానమన్నాడు. భరతుడు చక్రవర్తి కావాలని అనుకుంటే తనతో చెప్తే తానే స్వయంగా దగ్గరుండి పట్టాభిషేకం చేసేవాడినని శ్రీరాముడన్నాడు. ఈ మాత్రం దానికే తన తండ్రి దుఃఖించాల్సిన అవసరం లేదని రాముడు తండ్రిని ఓదార్చాడు. అందుకే శ్రీరాముడు ఆదర్శపురుషుడయ్యాడు.
సింహాసనం తన కళ్ల ఎదుటే ఉన్నా, చక్రవర్తి పదవి తన కాళ్ల ముందే ఉన్నా తండ్రి మాట కోసం ఆనందంగా వదిలేశాడు. శ్రీరాముడి మాటలకు కైక ఆనందించింది. భరతుడికి సందేశం పంపించేందుకు దూతలను కేకయ్య రాజ్యానికి పంపాలని ఆదేశించింది. రాముడు ఇక్కడే ఉంటే దశరథుడు దిగాలు పడిపోతాడని, అందుకే తక్షణం అరణ్యాలకు వెళ్ళిపోవాలని నిర్దయగా శ్రీరాముణ్ణి కూడా కైకేయి ఆదేశించింది. దారుణంగా ప్రవర్తిస్తున్న కైకేయిని చూసి దశరథుడు అసహ్యించుకున్నాడు. అక్కడే బాధతో కూలబడిపోయాడు. తనకి రాజ్యాలు పదవులంటే వ్యామోహం లేదని, ఒక ఋషిలా ఉండాలనే కోరికే ఉందని కైకేయితో రాముడన్నాడు. ఇక్కడే రాముడు గొప్ప మాట అన్నాడు. పితృవాక్య పరిపాలన కన్నా గొప్ప ధర్మం లేదన్నాడు. ఆయన తన నోటితో చెప్పలేకపోయినా ఆయన ఆజ్ఞగా నీవు ఆజ్ఞాపించావు కాబట్టి 14 ఏళ్ల వనవాసానికి నేను సిద్ధమని శ్రీరాముడు కైకతో చెప్పాడు. అంతా చూస్తున్న దశరథుడు ఏమీ చేయలేక రామా రామా అంటూ తనలో తానే కుమిలిపోయాడు. శ్రీరాముడు ఇద్దరికీ నమస్కరించాడు. ఆ మందిరం నుంచి శ్రీరాముడు బయటకు వచ్చాడు. అక్కడ జరిగిందంతా చూసిన లక్ష్మణుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. శ్రీరాముడు చిరునవ్వుతో లక్ష్మణుణ్ణి ఓదార్చి తల్లి కౌసల్యను కలిసేందుకు తన మందిరానికి వెళ్ళాడు. ఆ తర్వాతేం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. జై శ్రీరామ్.